హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో thumbnail అర్థమే ఉంటుంది కంటెంట్ దేని మీద అని. సో వాట్ ఈస్ క్యాలరీ అండ్ క్యాలరీస్ని ఎలా మెజర్ చేయాలి అండ్ ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి ఈరోజు టాపిక్. సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ క్యాలరీ. క్యాలరీ అనేది ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. సో మనం ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తున్న దాన్ని మనం సింపుల్ గా క్యాలరీస్ అని అంటాం. అండ్ బాడీకి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి అండ్ కార్బ్స్ ఎంత ఇవ్వాలి, ఫ్యాట్స్ ఎంత ఇవ్వాలి, ప్రోటీన్స్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద పాయింట్, మనకి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ ప్రోటీన్. మనకి ప్రోటీన్ అనేది ఒక 1 గ్రామ్ ప్రోటీన్ కి 4 ఎనర్జీ ఆఫ్ క్యాలరీస్ సప్లై ఇస్తుంది మనకి. అండ్ కార్బ్స్ ఆల్సో మనకి 4 క్యాలరీ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి 9 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది, 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. సో అండ్ ఇప్పుడు మనం మన బాడీ వెయిట్ కి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలో మనం తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఆఫ్ బాడీ వెయిట్ ఉంది. అండ్ మనకి మనకి అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలని చెప్పేసి. అండ్ మీకు లెట్స్ స్టార్ట్ విత్ కార్బోహైడ్రేట్స్. ఒక సెడెంటరీ లైఫ్ ఉన్న పర్సన్ కి బాడీ వెయిట్ ఇంటూ 3 to 3.5 grams ఆఫ్ కార్బ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు టు మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ ప్రోటీన్ వచ్చేసి బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఫ్యాట్ బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఇది ఇక్కడ నుంచి మీ గోల్స్ మ్యాటర్స్. సో ఇదంతా మీ గోల్స్ డిపెండ్ పై ఉంటుంది. క్యాలరీస్ ని పెంచాలి, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా మీ గోల్స్ పైన డిపెండ్ అయ్యి క్యాలరీని సర్ప్లస్ డెఫిసిట్ లో తీసుకెళ్ళచ్చు. సో ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. జస్ట్ మీకు ఇప్పుడు వాల్యూస్ చెప్పాను కదా, సో దీన్ని క్యాలరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. 60 kgs బాడీ వెయిట్కి ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలని. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక సెడెంటరీ పర్సన్, అంటే యాక్టివిటీ ఏం లేదు, జస్ట్ నార్మల్గా సిస్టమ్ వర్క్స్ ఆర్ ఐటీఎంలో జాబ్ చేస్తుంటాడు. సో ఇతను ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయొచ్చు మనం చూద్దాం. ఓకే, సో 60 kgs ఉంది కాబట్టి మీకు ఇందాక కార్బ్స్ చెప్పాను ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్ కన్జ్యూమ్ చేయొచ్చు అని. లెట్స్ టేక్ ఒక బాడీ వెయిట్ ఇంటూ 3 grams ఆఫ్ కార్బ్ తీసుకుందాం టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇక్కడ మనం 60 into 3 మల్టిప్లై చేయాలి, 180 grams ఆఫ్ కార్బ్స్ కావాలి. అండ్ నెక్స్ట్ కార్బ్స్ వచ్చేసి నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియన్స్ 3 ఉంటాయి, ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోటీన్, నేను చెప్పాను ఇందాకే సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయొచ్చు. దట్ మీన్స్ 60 into 1 ఈక్వల్స్ టు 60. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్ ఉంది, ఫ్యాట్స్ కూడా చెప్పాను బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయొచ్చాను. ఓకే, ఇది కూడా ప్రోటీన్ కూడా 60 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా 60 grams ఆఫ్ ఫ్యాట్. ఇది టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇది జస్ట్ 1 గ్రామ్స్లోకి మాత్రమే వచ్చింది. ఓకే, లెట్స్ కనిపిస్తుందా, ఇది జస్ట్ గ్రామ్స్లో మాత్రమే. దీన్ని క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలి. గాయస్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఎడ్యుకేషన్ వీడియో ఇది మాత్రం. దీన్ని క్యాలరీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని మీకు చెప్తాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీ న్యూట్రిషన్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. మీ డైట్ని మీరే, మీ గోల్స్ ఏదన్నా మీ గోల్స్ తగ్గట్టు మీరు చేంజెస్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది క్యాలరీస్, మనకి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రోటీన్కి ఎంత వాల్యూస్ ఏమున్నాయి, కార్బ్స్కి వాల్యూస్ ఏమున్నవి. సో లెట్స్ కమింగ్ టు ది కార్బ్స్. 1 gram ఆఫ్ కార్బ్స్ ఈక్వల్స్ టు 4 kilocalories ఆఫ్ ఎనర్జీ సప్లై ఇస్తుంది మన బాడీకి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్, 1 gram ఆఫ్ ప్రోటీన్ ఈక్వల్స్ టు సేమ్ ఇది కూడా 4 kilocalories ఎనర్జీ సప్లై ఇస్తుంది. నెక్స్ట్ ఫ్యాట్స్, నెక్స్ట్ 1 gram ఆఫ్ ఫ్యాట్ ఈక్వల్స్ టు, సో ఫ్యాట్ అనేది 9 kilocalories ఆఫ్ ఎనర్జీని మన బాడీకి సప్లై ఇస్తుంది. ఓకే, 9 kilocalories. ఓకే, మీకు వాల్యూస్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్, మీరు ఏదున్నా అని మీ బాడీకి ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నా ప్రోటీన్, ఎదురు కార్బ్స్, ఫ్యాట్స్ అని మీరు మల్టిప్లై చేయాల్సిన ఈ వాల్యూస్తోనే మనకి అజంప్షన్స్ అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఓకే, నౌ మనకి ఇక్కడ కార్బ్స్ ఎంత వచ్చింది, 180 grams వచ్చింది. ఓకే, 180 ఇంటూ మీరు దేంతో మల్టిప్లై చేయాలి, కార్బ్స్ ఎంత ఉంది వాల్యూ, 1 gram ఆఫ్ కార్బ్స్ ఈక్వల్స్ టు 4 calories. సో 180 into 4. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్ ఎన్ని గ్రామ్స్ వచ్చింది, ఇక్కడ మనకి 60 grams వచ్చింది. 60 into 1 తీసుకున్నాం కాబట్టి 60 grams. నెక్స్ట్ 60 into ఇది కూడా 4. ఓకే, నెక్స్ట్ ఫ్యాట్స్ కూడా బాడీ వెయిట్ ఇంటూ 1 gram ఇస్తున్నాం కాబట్టి 60 into 1 దట్ ఈక్వల్స్ టు 60. మళ్ళీ దీన్ని క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలంటే 60 into 9 దీంతో మల్టిప్లై చేయాలి. సో మీకు ఒక రఫ్గా వాల్యూ ఇస్తుంది. సో నా దగ్గర క్యాల్కులేట్ లేదు, నేను ఎంతో మనకి అంత కూడా మ్యాథ్స్ రాదు కాబట్టి మనం ఆన్ యావరేజ్ ఒక 1800 వేస్తున్నాను. ఇది మాత్రం ఎగ్జాంపుల్, నేనేం క్యాల్కులేట్ చేసి చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1800 క్యాలరీస్ వచ్చింది. ఇది ఏంటంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు మీ గోల్స్ మ్యాటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ 60 kgs ఉన్నారు, మీరు ఒక 65 kgsకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ క్యాలరీని సర్ప్లస్లో పెట్టాలి. ఓకే, క్యాలరీ సర్ప్లస్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో అది క్యాలరీ సర్ప్లస్. అండ్ మీకు ఎప్పుడైతే కావాల్సిన
కావాల్సిన దానికంటే తక్కువ కన్జ్యూమ్ చేస్తారు, అండ్ దట్ ఈస్ క్యాలరీ డెఫిసిట్ గాయ్స్. ఇది కరెక్ట్ వీడియోని మొత్తం అర్థం చేసుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ వీడియో. ఓకే, సో ఇక్కడ మీ గోల్ 65 kgs అవ్వాలి కాబట్టి మీరు క్యాలరీ సర్ప్లస్లో మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయొచ్చు? 300 to 500 క్యాలరీస్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫర్ సో 1800కి 500 యాడ్ చేసి ఎంత అవుతుంది? 2300 క్యాలరీస్. అంటే 500 సర్ప్లస్ ఉంది కాబట్టి 2300 క్యాలరీస్ మీరు ఓవరాల్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చు టు గెయిన్ వెయిట్. అండ్ ఇప్పుడు 60 kgs ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి వెయిట్ లాస్ చూద్దాం. 1800 క్యాలరీస్ కాబట్టి క్యాలరీ డెఫిసిట్ లో పెడదాం. వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు అనుకోండి, మాక్సిమం మోస్ట్లీ అవ్వరు, బట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1800 ఉన్నాయి కాబట్టి మీరు 300 డెఫిసిట్ లో పెట్టవచ్చు, 1500 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇది నా ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ సో ఇది ఓవరాల్గా మనకి వాట్ ఈస్ క్యాలరీ అండ్ ఒక మ్యాక్రో న్యూట్రియన్స్కి ఎంత ఎనర్జీ వస్తుంది, క్యాలరీ ఎంత ఎనర్జీ సప్లై ఇస్తుంది మన బాడీకి, అండ్ క్యాలరీస్ ఎలా మెజర్ చేసుకోవాలి, అండ్ మీ గోల్స్ దగ్గర ఎలా చేంజ్ చేసుకోవాలని. ఐ హోప్ దిస్ హెల్ప్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్లో చెప్పండి. దాన్ని బెటర్ ఫీడ్బ్యాక్లా తీసుకొని నేను చేంజ్ చేసుకోగలుగుతాను. అండ్ ఇంకా ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాలంటే subscribe to my YouTube channel.